Hi, yes friends, this is Rajalakshmi, Faculty of Methodology, especially Biological Science and Try Methods. ఈ ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో మెథడాలజీకి సంబంధించినటువంటి వీడియోస్ అవైలబుల్గా ఉంటాయి. అలాగే ఈ వీడియో కింద ఇవ్వబడినటువంటి డిస్క్రిప్షన్లో యాప్ యొక్క లింక్ ఇవ్వబడింది. మెథడాలజీ కార్నర్ అనేటువంటి యాప్లో మెథడాలజీకి సంబంధించినటువంటి వివిధ కోర్సులు అవైలబుల్గా ఉన్నాయి. మీ రిక్వైర్మెంట్ని బట్టి ఒకసారి యాప్ని చెక్ చేయండి. సో ఈరోజు అంటే 12th February 2024 ఏపీ డిఎస్సికి సంబంధించిన పూర్తి స్థాయి ఫుల్ ఫ్లెడ్జ్డ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఇక సిలబస్ విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2018లో జరిగినటువంటి డిఎస్సికి సంబంధించిన సిలబసే ఉంటుంది అనే భావన మనకు విద్యాశాఖ మంత్రి గారు ప్రెస్ మీట్లో చెప్పినట్టు మనకు అర్థమవుతుంది. 2018 డిఎస్సి ప్రకారమే అంతా ఉంటుంది అంటే అర్థం ఏంటంటే, సో అప్పుడున్నటువంటి ప్యాటర్న్ అంటే ఎగ్జామినేషన్లో మనకు ఉన్నటువంటి సబ్జెక్ట్స్ కానీ దాని వెయిటేజ్ కానీ రిక్రూట్మెంట్ చేసుకునే విధి విధానాలు కానీ మొత్తము పాతవే ఉంటాయనే ఉద్దేశంతో, అంటే 2018 నుండి స్టూడెంట్స్ బుక్స్ చదువుతూనే ఉన్నారు కదా. ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్ కొత్త ప్యాటర్న్, కొత్త వెయిటేజ్, కొత్త బుక్స్ ఇంకేది ఇచ్చినా సరే ఏమవుతుంది అంటే విద్యార్థులు నష్టపోయే అవకాశం ఉంది. అప్పటి నుంచి వెయిట్ చేస్తున్నారు కాబట్టి సో ఆ పాత విధానం ప్రకారమే నిర్వహిస్తాము అనే ఉద్దేశంతో మనకు చెప్పడం జరిగింది. మరి అయితే సిలబస్ ఏముంటుంది అంటే, సిలబస్ ఖచ్చితంగా 2018 మీరు ఒక క్రైటీరియాగా తీసుకొని ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ సమస్య ఏమొచ్చిందంటే, చాలామంది స్టూడెంట్స్ ఆ రోజు ఈవినింగ్ నుంచి కాల్ చేస్తున్నారు. 2018లో ప్రింట్ అయినటువంటి తెలుగు అకాడమీ ఆంధ్రప్రదేశ్ బుక్స్ అంటే ఏమి చదవాలి మేడం? వాస్తవంగా ఈ విషయాన్ని మీరు గమనించవలసిన అవసరం ఉంది. చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఎందుకంటే సిలబస్ సరిగా తెలియకుండా, ఏ బుక్స్ చదవాలో సరిగా తెలియకుండా మీరు ప్రిపేర్ అయితే మీ ప్రిపరేషన్ మొత్తము బూడిదలో పోసిన పన్నీర్ అవుతుంది. కాబట్టి 2018 అంటే 16, 17, 18లో రిలీజ్ అయిన ఏ బుక్ కూడా ఆంధ్రప్రదేశ్ తెలుగు అకాడమీ వారు ప్రచురించినవి కావు. యాక్చువల్గా ఆంధ్రప్రదేశ్ తెలుగు అకాడమీ వారు ప్రత్యేకంగా పబ్లిష్ చేసిన బుక్స్ అంటే ఫస్ట్ ఎడిషన్ 2022లో వచ్చింది. మనకు 2 వాల్యూమ్స్ ఉన్నాయి చూడండి. దీని ఫస్ట్ ఎడిషన్ 2022, 2023 కల్లా అందరికీ అందుబాటులోకి వచ్చినాయి. 2 వాల్యూమ్స్ ఉన్నాయి ఇవి. సో ఇది ఫస్ట్ తెలుగు అకాడమీ పబ్లిష్డ్ బై ఆంధ్రప్రదేశ్ తెలుగు అకాడమీ. తెలుగు అకాడమీ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు పబ్లిష్ చేసినటువంటి మొదటి బుక్స్ అంటే ఇవే. సో 2016, 17, 18లో ఉన్నటువంటి బుక్స్ 2 రాష్ట్రాలు ఉమ్మడిగా ఉన్నప్పుడు ఏ విధంగా అయితే మనకు తెలంగాణ తెలుగు అకాడమీ ప్రచురించారో అవే బుక్స్ అందరికీ కామన్గా ఉన్నాయి. ఈ విషయం మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఇంకొక విషయం ఏంటంటే 2016, 17, 18లో ప్రింట్ అయినటువంటి అకాడమీ పుస్తకాలు ఇప్పుడు నేను ఎస్పెషల్లీ బయాలజికల్ సైన్స్ మెథడాలజీ గురించి చెప్తున్నాను. ఇప్పుడు తెలంగాణ స్టేట్లో ఉన్నటువంటి కొత్త సిలబస్తో తయారైన బుక్ ఏదైతే ఉందో సేమ్ ఆ బుక్ 2016లో ఉన్న బుక్ 2 ఒకటే. 16, 17, 18 ఆ టైంలో ప్రింట్ అయినవి ఇప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి కొత్త తెలుగు అకాడమీ సేమ్ ఉన్నాయి. మరి సేమ్ ఉన్నప్పుడు 2018లో ఆంధ్రప్రదేశ్లో నిర్వహించబడినటువంటి డిఎస్సి సిలబస్కి సంబంధించిన చాలా యూనిట్స్ దీనిలో కవర్ అవ్వట్లేదు. కొన్ని ఉన్నాయి, కొన్ని లేవు మేడం ఆ బుక్లో అంటున్నారు. ఇక్కడ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీరు ప్రెస్ మీట్ చూస్తే డిఎస్సి రిక్రూట్మెంట్ అర్హతలు, ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామినేషన్, వెయిటేజ్ ఆఫ్ ద సబ్జెక్ట్స్ ఇవన్నీ పాత విధానం ఉంటాయని చెప్పారు. కానీ 2018 అంటే పాత డిఎస్సి, అంతేగాని 2018లో ప్రింట్ అయిన తెలుగు అకాడమీ దట్టు ఆంధ్రప్రదేశ్ తెలుగు అకాడమీ వారు ప్రచురించిన ఆ బుక్లో నుంచే ప్రశ్నలు వస్తాయనేది చెప్పలేదు. అంటే చిన్నపిల్లలాగా ఈ బుక్ ఇచ్చి బుక్లో నుంచి క్వశ్చన్స్ వస్తాయనేది మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఉండదు. అర్థమైందా? సో మనకి ఇచ్చినటువంటి సిలబస్ ఏదైతే ఉందో 2018లో మనకి ఇచ్చిన సిలబస్, ఆ సిలబస్లో ఉన్న అంశాలు ఏ బుక్లో ఉంటే ఆ బుక్ చదవాలి. వాస్తవంగా మాట్లాడితే ఏ బుక్లో ఉంటే ఆ బుక్లో చదవాలి అంటే తెలంగాణ బుక్స్ చదువుతాం మేడం అంటే, తెలంగాణ బుక్స్ స్పెసిఫిక్గా ఎప్పుడు మారినాయి అంటే ఇప్పుడు తెలంగాణలో రన్ అవుతున్నటువంటి తెలుగు అకాడమీ బుక్కే మరి 2016, 17, 18లో కూడా ఉంది. మరి మీరు ఆ బుక్కే చదివితే కొన్ని యూనిట్స్ అందులో లేవు. మరి ఇప్పుడు ఏం చేయాలి? సిలబస్ దగ్గర పెట్టుకొని ఈ యూనిట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో చూసుకోవాలి. వాస్తవంగా యూనిట్స్ అన్నీ కూడా కవర్ అయిన పుస్తకాలు ఏవి అంటే 2011, 12 పుస్తకాల్లో దాదాపు 85 to 90% సిలబస్ కవర్ అయింది. ఆల్మోస్ట్ 99% సిలబస్ దానిలో ఉంది.
అంతకుముందు 2005-06 ఆ టైంలో ప్రింట్ అయిన పుస్తకాల్లో కూడా చాలా ఎక్కువ ఉంది. సో కొన్ని అంశాలు దాదాపు ఒక 60 to 70% 2017-18లో ప్రింట్ అయినటువంటి కామన్గా, అప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలుగు అకాడమీ లేదు కాబట్టి 2 రాష్ట్రాలకు కామన్గా ఉన్నటువంటి గ్రీన్ కలర్ బుక్ ఏదైతే ఉంటుందో ఆ గ్రీన్ కలర్ బుక్లో మీకు ఆ ఇన్ఫర్మేషన్ కొంత ఉంది. మరి 3 బుక్స్ చదవాలా మేడం అంటే వాస్తవంగా చదవాలి. అంటే బుక్ లైన్ టు లైన్, పేపర్ టు పేపర్ చదవమని చెప్పట్లేదు. ఎప్పుడైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు సిలబస్ దగ్గర పెట్టుకొని సిలబస్లో ఏ యూనిట్స్ ఉన్నాయో ఆ యూనిట్లో ఉన్నటువంటి సబ్ టాపిక్స్ ఏ బుక్లో ఉన్నాయో ఆ బుక్లో ఉన్న పాయింట్స్ అన్ని గ్యాదర్ చేసుకొని మనం ప్రిపరేషన్ కొనసాగించాలి. అసలు ఆ పాత పుస్తకాలతో పోల్చుకుంటే ఆ పాత పుస్తకాల రిఫరెన్స్తోనే కొత్త బుక్స్ కూడా రాశారు. ఈ కొత్త బుక్ అంటే ఎంటైర్ డిఫరెంట్ మ్యాటర్ ఉండదు, ఇందులో సబ్జెక్ట్ ఏం చేంజ్ కాలేదు కదా, ఇది కూడా జీవశాస్త్ర బోధనా పద్ధతులే. సో ఆ పాత బుక్స్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ రిఫరెన్స్గా తీసుకుని ఇవి కూడా రాయబడ్డాయి. చాలా వరకు 2012-11 ఆ టైంలో ఉన్న ఇన్ఫర్మేషన్ దీనిలో దాదాపు 70% ఉంది. కాబట్టి ఈ బుక్స్ పెట్టుకొని అంటే మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు ఈ బుక్స్ కూడా రిఫరెన్స్ తీసుకోవచ్చు. 2016, 17, 18లో ప్రింట్ అయిన బుక్స్ రిఫరెన్స్ తీసుకోవచ్చు. 2012, 13, 11 ఆ టైంలో ప్రింట్ అయినవి ఈ 3 కూడా దగ్గర పెట్టుకొని సిలబస్ ప్రకారము ఒక్కొక్క టాపిక్ తీసుకొని ఆ టాపిక్లో ఏ పుస్తకాల్లో ఏ అంశాలు ఉన్నాయో నోట్ చేసుకుని ప్రిపేర్ అయితే మంచిది. మరి అంత టైం లేదు కదా మేడం, ఈ 3 బుక్స్ ఎక్కడ చదువుతా అంటే 3 బుక్స్ మొత్తం చదవమని చెప్పట్లేదు. అకార్డింగ్ టు సిలబస్ చదివితే సరిపోతుంది. 3 బుక్స్లో కూడా 60 to 70% సేమ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, యాజ్ ఇట్ ఈస్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో ఈ విషయం గుర్తుపెట్టుకోండి. చాలా మంది కాల్ చేసి ఇదే క్వశ్చన్ అడుగుతున్నారు, మీకు కూడా ఇదే డౌట్ వచ్చి ఉంటుంది. అసలు ఏ బుక్ చదవాలి? 2018లో ఏపీలో తయారైన తెలుగు అకాడమీ బుక్ ఎక్కడ ఉంది? సో తెలుగు అకాడమీ 2018లో ఏపీలో తయారైన పుస్తకమే పెట్టుకోండి, అందులోకి వెళ్ళే క్వశ్చన్స్ వస్తాయని చెప్పలేదు. మనకి ఇంపార్టెంట్ ఏంటంటే సిలబస్. సో అకార్డింగ్ టు సిలబస్, ఆ సిలబస్లో ఏ యూనిట్ ఏ బుక్లో ఉందో చూసుకొని ఈ 3 బుక్స్ రిఫరెన్స్ పెట్టుకొని ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు మన యాప్లో తయారు చేసినటువంటి కోర్సులో కూడా ఈ 3 బుక్స్ రిఫర్ చేసి తయారు చేయబడ్డదే, కాబట్టి మీరు అది కూడా వినియోగించుకోవచ్చు. సో ఇన్ని టెక్స్ట్ బుక్స్ చెప్పి మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడం నా ఉద్దేశం కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ యూనిట్ ది నేచర్ అండ్ స్కోప్ ఆఫ్ సైన్స్లో ఫస్ట్ టాపిక్ ఏముందంటే ఏ బ్రీఫ్ ఇంట్రడక్షన్ టు ఓరియంటల్ అండ్ వెస్ట్రన్ సైన్స్. సో ఈ టాపిక్కి సంబంధించి అంటే తెలుగులో దాన్ని మనము ప్రాక్ పశ్చిమ విజ్ఞాన శాస్త్ర పరిచయం అంటాం. సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనకు ఓల్డ్ బుక్స్లో కన్నా కూడా చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ ఈ బుక్లో ఉంది. ఈ బుక్ అంటే 2022 ఫస్ట్ ఎడిషన్ ఏదైతే వచ్చిందని చెప్పానో ఏపీ తెలుగు అకాడమీ ఎక్స్క్లూజివ్ ఏపీ స్టేట్ వాళ్ళు పబ్లిష్ చేసినటువంటి బుక్. సో అంటే పాత బుక్స్లో ఉన్నటువంటి క్రీమ్ పాయింట్స్ అన్నీ కలిపి దీనిలో రాశారు, కొంచెం అడిషనల్గా కూడా ఉంది. సో ఈ టాపిక్కి ఆ 2 పాత బుక్స్ కంటే దీనిలో చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ ఉంది. అలాంటప్పుడు ఈ బుక్లోంచి ఆ ఇన్ఫర్మేషన్ తీసుకోవడం తప్పులేదు. మనకు సిలబస్ గమనించినట్లయితే ఇంతకు ముందు మనం డిస్కస్ చేసాము, నేను యూట్యూబ్లోనే క్లియర్గా డిస్కస్ చేశాను. సో అందులో ఉన్నట్టుగానే మనకు నేచర్ స్కోప్ అంటే విజ్ఞాన శాస్త్రం యొక్క స్వభావము, చారిత్రక అభివృద్ధి, కాంట్రిబ్యూషన్స్ ఆఫ్ బయాలజిస్ట్ అంటే జీవశాస్త్రవేత్తల యొక్క కాంట్రిబ్యూషన్స్, వాళ్ళ సేవలు, అలాగే విజ్ఞాన శాస్త్రం యొక్క నిర్మాణం, ఇదంతా ఒక యూనిట్లో ఉంది. తర్వాత మనకు విజ్ఞాన శాస్త్రము లేదా జీవశాస్త్రం అభ్యసించడం వల్ల విద్యార్థి సాధించేటువంటి ఉద్దేశాలు, విలువల గురించిన ఒక యూనిట్ ఉంది. అలాగే లక్ష్యాలు, స్పష్టీకరణలు, వాటి యొక్క వర్గీకరణ, బ్లూమ్స్ టాక్సానమీ, ఓల్డ్ ఎడిషన్, న్యూ ఎడిషన్, ఇన్స్ట్రక్షనల్ ఆబ్జెక్టివ్స్ అంటే బోధనా లక్ష్యాలు, రైటింగ్ ఇన్స్ట్రక్షనల్ ఆబ్జెక్టివ్స్ అని ఇస్తాడు. సో లక్ష్యాల గురించి పూర్తిగా నేర్చుకోవాల్సి ఉంటుంది, అదొక యూనిట్ ఉంది. స్పెసిఫిక్గా ప్రత్యేకంగా మీకు 4th యూనిట్ విద్యా ప్రమాణాల గురించి ఇవ్వటం జరిగింది, అకాడమిక్ స్టాండర్డ్స్ అంటాము. టీఎస్ సిలబస్లో అది లక్ష్యాల్లో కల్పిస్తే ఏపీ స్టూడెంట్స్కి అది సపరేట్ యూనిట్ ఇచ్చారు. కాబట్టి మన జీవశాస్త్రానికి సంబంధించి బయాలజికల్ సైన్స్కి 7 అకాడమిక్ స్టాండర్డ్స్ ఉన్నాయి, 7 విద్యా ప్రమాణాలు, అవన్నీ మీరు నేర్చుకోవాలి. అది కంప్లీట్ ఒక యూనిట్గా ఇవ్వడం జరిగింది. తర్వాత ప్రణాళికలు, ప్లానింగ్స్, తర్వాత ఇయర్ ప్లాన్, యూనిట్ ప్లాన్, అవన్నీ ఒక యూనిట్లో ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ అతిపెద్ద యూనిట్ బోధనా పద్ధతులు. సో బోధనా పద్ధతులకు సంబంధించి పూర్తి స్థాయిలో ఆ పాత బోధనా పద్ధతులను ఉపన్యాస పద్ధతి, ఉపన్యాస ప్రదర్శన పద్ధతి, శాస్త్రీయ పద్ధతి, అలాగే మనకు ప్రయోగశాల పద్ధతి, ప్రాజెక్ట్ పద్ధతి, అన్వేషణ పద్ధతి, ఆగమన నిగమన ఉపక్రమాలతో పాటుగా మనకు ప్రయోగ పద్ధతి అనేది కూడా ఒకటి ఇచ్చాడు, ఎక్స్పెరిమెంటల్ మెథడ్. సో అది కూడా మనం చదువుతాము.
దాంతోపాటు ఈ బోధనా పద్ధతులన్నిటితో పాటుగా మనకు నూతనంగా అంటే రీసెంట్గా వచ్చిందని కాదు, 10 సంవత్సరాల క్రితం నుంచే మనకు జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005 సిఫార్సులకు అనుగుణంగా కొన్ని మార్పులు చోటు చేసుకుని ఆ మార్పులు మనకు పాత బుక్స్లో కూడా ఉన్నాయి. అంటే 2016, 2017, 18 ఆ టైంలో ప్రింట్ అయిన పుస్తకాల్లో ఉన్నాయన్నమాట. 2014లో ప్రింట్ అయిన బుక్స్లో కూడా ఉన్నాయి. సో పూర్తిగా మీరు అన్ని రకాల బోధనా పద్ధతులు చదువుతారు. అలాగే ప్రయోగశాలల గురించి ఒక పెద్ద యూనిట్ ఉంది. ప్రయోగశాలలు, దానిలో రకాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రథమ చికిత్స లేదా ఫస్ట్ ఎయిడ్ అవన్నీ ఒక యూనిట్లో ఉంటాయి, అవి చదవాలి. ప్రణాళికలు, యూనిట్ ప్లాన్, ఇయర్ ప్లాన్, పీరియడ్ ప్లాన్ అవన్నీ చదవాల్సి ఉంటుంది. సో వాటితో పాటు మనకు ఓల్డ్ సిలబస్లో అనీత విద్య అని ఉంటుంది, ఇన్ఫార్మల్ ఎడ్యుకేషన్. సో అనీత జీవశాస్త్ర విద్య అనేది మనకు స్పెసిఫిక్గా ఒక యూనిట్ ఉంది. దానిలో మనకు సైన్స్ క్లబ్స్, సైన్స్ ఫైర్స్, అలాగే ఎక్కువ క్లబ్స్ ఇవన్నీ ఉంటాయి. సో అదంతా ఒక యూనిట్ ఉంది కాబట్టి ఖచ్చితంగా చదవాలి. నెక్స్ట్ ఇక లాస్ట్ యూనిట్ వచ్చేసి మూల్యాంకనానికి సంబంధించినటువంటి పాత పూర్తి భావన, దాంతోపాటు మనకు ఎన్సిఎఫ్ 2005 సజెషన్ ప్రకారం వచ్చినటువంటి కంటిన్యూస్ కాంప్రహెన్సివ్ ఇవాల్యుయేషన్ లేదా నిరంతర సమగ్ర మూల్యాంకనము. కాబట్టి గమనించండి, సీనియర్ మోస్ట్ స్టూడెంట్స్ అంటే ఎప్పటి నుంచో ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ కావచ్చు, టెట్ మీరు ఆల్రెడీ రాసి టెట్ కూడా చదువుంటారు, టెట్ చదివారు, కొంతమంది ఎస్టీటీకి ఇంతకుముందు చదివారు. సో చాలా కాలం నుంచి లాంగ్ టర్మ్ ప్రిపరేషన్లో ఉన్న వాళ్ళందరికీ యూనిట్స్ పరిచయమే కాబట్టి ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. మరలా ఈ యూనిట్స్ని క్లియర్గా నేర్చుకుంటే మీరు ఎక్కువ మార్క్స్ తక్కువ టైంలో పొందేటువంటి అవకాశం ఉంటుంది. సో గమనించండి, బయోలాజికల్ సైన్స్ ఏపీ స్కూల్ అసిస్టెంట్ ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ కోసం మనకు మెథడాలజీ కార్నర్ అనేటువంటి యాప్లో పూర్తి కోర్సు చాలా షార్ట్ టర్మ్లో 1 వీక్ నుంచి 10 days లోపు కోర్సు మొత్తం మీకు పూర్తి అయ్యేటట్టు డిజైన్ చేయడం జరిగింది. సో ఎవరైతే బయోలాజికల్ సైన్స్ స్కూల్ అసిస్టెంట్ ప్రిపేర్ అవుతున్నారో, ఇప్పుడు మనకు కొత్తగా ఎస్టీటీకి కూడా అవకాశం ఇచ్చారు కాబట్టి కొంతమంది అటు టర్న్ అవుతున్నారు, అది కూడా రాయండి. ఎస్టీటీ కూడా కాదనట్లేదు, ఎక్కువ పోస్టులు ఉంటాయి కాబట్టి. అట్ ద సేమ్ టైం స్కూల్ అసిస్టెంట్ కూడా నిర్లక్ష్యం చేయకండి. ఎందుకు అంటే చాలామంది మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ స్కూల్ అసిస్టెంట్ పోస్టులు తక్కువ ఉండడం వల్ల ఎస్టీటీకి టర్న్ అయిపోతారు. అంటే ఎస్టీటీ ప్రిపేర్ అవుతే ఇక దాని మీద డిపెండ్ అవుతారు. స్కూల్ అసిస్టెంట్ పోస్టుల మీద ఎక్కువ మంది ఫోకస్ చేయకుండా ఉండేటువంటి టైం ఇది. మీకు టీజీటీ, పీజీటీ మోడల్ స్కూల్స్ కూడా ఉన్నాయి. తెలుగు మీడియం స్టూడెంట్స్ ఈ షార్ట్ టర్మ్లో మనం ఏం చదువుతాంలే అన్న ఉద్దేశంతో కూడా అది కూడా నెగ్లెక్ట్ చేస్తారు. కాబట్టి ఈ టైంలో ఎస్టీటీకి అవకాశం ఇవ్వడం వల్ల ఎక్కువ మంది అడ్డు వెళ్ళిపోవడం వల్ల స్కూల్ అసిస్టెంట్ పోస్టులు, అలాగే మనకు మోడల్ స్కూల్స్ టీజీటీ, పీజీటీ పోస్టులు కూడా కాంపిటీషన్. అంటే ఇంతకు ముందు అయితే ఫుల్ ఫ్లెడ్జెడ్గా స్కూల్ అసిస్టెంటే చదివేవాళ్ళు కదా ఎస్టీటీ లేనప్పుడు. సో అది కొంచెం డైల్యూట్ అవుతుంది కాబట్టి కొంచెం కాంపిటీషన్ తగ్గడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరైతే కొంచెం లాంగ్ టర్మ్ ప్రిపరేషన్లో ఉన్నారో మీరు ఎస్టీటీ ప్రిపేర్ అవ్వండి, కాదంటలేదు. మీ డిస్ట్రిక్ట్లో ఎస్టీటీ పోస్టులు ఎక్కువ ఉంటాయి, సో దానికి అప్లై చేయండి, అది రాయండి, అది ప్రిపేర్ అవ్వండి. అట్ ద సేమ్ టైం స్కూల్ అసిస్టెంట్ కూడా మీరు నిర్లక్ష్యం చేయొద్దు. టీజీటీ, పీజీటీ పోస్టులు కూడా ఉన్నాయి. సో ఈ కాంపిటీషన్ తగ్గే ఈ క్రమంలో డెఫినెట్గా ఆ పోస్ట్ కూడా ఈజీగా పొందడానికి తక్కువ టైంలో ఒకేసారి మీకు స్కూల్ అసిస్టెంట్ జాబ్ పొందితే అది చాలా లాభదాయకంగా ఉంటుంది. ఎస్టీటీ నుంచి స్కూల్ అసిస్టెంట్ ప్రమోషన్ చాలా కష్టము, అంటే చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది కాబట్టి ఆ టైంని మీరు సేవ్ చేసినట్టు అవుతారు. కాబట్టి కంప్లీట్ మీ దృష్టి అంతా కూడా డైవర్ట్ చేసుకోకుండా లాంగ్ టర్మ్ ప్రిపరేషన్లో ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా ఎస్టీటీతో పాటు స్కూల్ అసిస్టెంట్ కూడా సమాన ప్రాధాన్యత ఇచ్చి ప్రిపేర్ అవ్వమని నేనైతే సజెస్ట్ చేస్తున్నాను. సో బయోలాజికల్ సైన్స్ మెథడాలజీకి సంబంధించి పూర్తి కోర్సు మన యాప్లో అవైలబుల్గా ఉంటుంది. అంటే మనకు షార్ట్ టర్మ్ లో ప్రిపేర్ అవ్వాలి కాబట్టి మనకు 30 days టైం ఉంది కాబట్టి, సో ఏ రోజు అప్లోడ్ చేసిన యూనిట్ ఆ రోజు మీరు ప్రిపేర్ అయ్యే విధంగా మీరు ప్లాన్ చేసుకుంటే 1 వీక్ నుంచి 10 days లోపు సిలబస్ అనేది కంప్లీట్ అవుతుంది. మీరు 2-3 సార్లు రివిజన్ చేయడానికి కూడా టైం ఉంటుంది. చక్కటి ప్లాన్ వేసుకొని ఒక పర్టికులర్ కనీసం 4 hours అన్న మెథడాలజీ కేటాయించండి. మెథడాలజీలో జనరల్ కాన్సెప్ట్స్ ఉంటాయి కాబట్టి మీరు ఎస్టీటీ రాసిన సైన్స్ మెథడ్స్ ఉంటుంది, దానికి పనికొస్తుంది. పీజీటీ, టీజీటీ, సో మెథడాలజీలో కొన్ని కాన్సెప్ట్స్ అన్నిట్లో కామన్ ఉంటాయి. సో మీరు స్కూల్ అసిస్టెంట్ ఒకసారి నేర్చుకున్న నాలెడ్జ్ అనేది వేస్ట్ కాదు. సో మీరు నిర్లక్ష్యం చేయొద్దు. బయోలాజికల్ సైన్స్ స్టూడెంట్స్ అయితే ఖచ్చితంగా మన యాప్ని ఓపెన్ చేసి మీరు ఒకసారి కోర్సుని చెక్ చేయండి. మీ రిక్వైర్మెంట్ని బట్టి మీరు డెసిషన్ తీసుకోండి. సో డోంట్ వేస్ట్ యువర్ టైం. టెన్షన్ పడుతూ టైం వేస్ట్ చేయొద్దు. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకొని సరిగ్గా ప్రిపేర్ అయ్యి షార్ట్ టర్మ్లో మీ గోల్ రీచ్ అవ్వాలని కోరుకుంటూ ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్.